ఆటోలు ఎట్లా వెళ్తా ఇక నాకే ఉంది నాదే రోడ్డు అన్ని ఎవడేం చేయలేడు. బస్సులు అయితే వస్తున్నాయి పోతున్నాయి, లోపల ఓపెన్ ఉందా బంద్ ఉందా అర్థమవుతలేదు. చలో మన బండి అయితే అన్లోడ్ అయిపోయి రిసీవ్డ్ కూడా ఇచ్చేసారు అనమాట. బండి ఆడ పెట్టేసి బస్సు అయితే ఎక్కినాను, ఎక్కి సీదా పార్కింగ్. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రాక్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనకైతే గండిమైసమ్మ నుంచి కీతర్కి లోడింగ్ అయితే ఉంది. ఈసారి పోయి కీతర్లో ఖాళీ చేయాలంట. ఆ నుంచి మన గండిమైసమ్మలో లోపలికి రావాలి. మామూలుగా అయితే దూరారం సిగ్నల్ నుంచి లెఫ్ట్ కొట్టాలి, ఎందుకంటే రోడ్డు తవ్వుతారు కాబట్టి అటు రోడ్ లేదు కాబట్టి గండిమైసమ్మ సిగ్నల్ నుంచి లెఫ్ట్ కొట్టి పోవాలి. అట్లా పోయేసి ఆడ డ్రమ్ములు ఉన్నాయంట, డ్రమ్ములు లోడ్ చేసుకుని కీతర్కి వచ్చేసి అన్లోడ్ చేయమన్నాడు. సరే అని చెప్తున్నా. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ అయితే మనం లోడింగ్ బండికి వెళ్ళిపోదాం. ఉంటుంది బండ్ల నీళ్ళు తాగుదామంటే ఒక్క వాటర్ బాటిల్ లేదు. నాకేమో దాహం అవుతుంది. కూతురు కొంత పోతా పోతే ఒక బాటిల్ లేదు బండ్ల. ముంగట వేయడానికి ఆపుకొని మళ్ళీ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. నేనే తక్కువ పోతున్నాయి బండి మీద, మా బాబు పోతూనే ఉన్నాడు. పన్న పోతున్నా నీళ్ళు ఆరాయి దాహం కాదా, ఒక బాటిల్ లేదు బండ్ల. ఏదైనా చూసుకొని బండి ఆపుకొని ఫస్ట్ కొద్దిగా బాటిల్ అయితే మస్తు దాహం చూపురా. మేడం ఛాన్స్ దొరుకుతుంది చూసి ఇలా బాటిల్ ఇలా లేకపోతే ముంగడనే తీసుకుంటాను నేను. బాగా పడుతుంది అదొకటి. ఆల్రెడీ పొద్దున నేను వచ్చినప్పుడు కూడా పడ్డది, కానీ మనంతా వాళ్ళు ఇప్పుడు లైట్ మళ్ళీ స్టార్ట్ అయింది. అదే సికింద్రాబాద్ దగ్గరకు వచ్చినాక బాగానే పడ్డది వాన. సికింద్రాబాద్ దాటినా కొంచెం తక్కువ ఉంది. మళ్ళీ ఆల్రెడీ టైం 6:30 అవుతుంది. మనకేమో గండిమైసమ్మ పోవాలి. ఇప్పుడు అటు తిరిగేది గండిమైసమ్మ దాకా పోయేసరికి టైం అంతా అయిపోతుంది. ఆపకుండా తప్పుడు పంపాలి. ఇప్పుడు బండి లేట్ అయిపోయింది. 6:30 గంట టైం ఉంది. గంటలా గండిమైసమ్మ పోవాలా. కొంచెం లేట్ అయినా చలాన్ ఫోటోలు పడతాయి. ఛాన్స్ అయితే ఎవరికి బండి 7:45 లాస్ట్. ఆ టైం వరకు అయితే లోడింగ్ కాడ అయితే బండి పెట్టేస్తాం. ఇంతసేపు ఏమో మన సికింద్రాబాద్ అంతా పడ్డది, మధ్యలో తగ్గింది కదా అనుకుంటే మళ్ళీ పాలనగర్ లో వాన స్టార్ట్ అయింది. మళ్ళీ ఏమన్నా పడుతుందా వానది, ఫ్లైవర్ కింద పోతున్నాడు పడుతులేదు, అటు పడుతుంది మళ్ళా. అందుకే లేట్ అయింది. ఫస్ట్ నాకు కావాల్సింది నీళ్లు. ఇక్కడ యూటర్న్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఆడ హోటల్ వస్తుంది, ఆ హోటల్ కాడ ఆపి ఫస్ట్ వాటర్ తాగుతాం. సిగ్నల్ వాటేయాలి, లేకపోతే చలని బక్కుమని పడుతుంది. చలని 16 సెకండ్లు పట్టదు కరెక్ట్ సిగ్నల్. ఎన్నిపియాలి చింతల రోడ్డుకి వస్తే, జిడిమేటర్ రోడ్డుకి వస్తేనే పిచ్చిలేసిపోతుంది నాకు. ఏంది ఏది దమాకర పోనిచ్చలేదు ఆ మార్కెట్ దగ్గర ఇంకా దారుణం. ఆటోలు ఎంత ఎంత ఇక నాకే ఉంది నాదే రోడ్డు అన్ని ఎవడేం చేయలేడు, అదే నడుస్తుంది ఆటోల దగ్గర. ఆడు మొత్తం రైట్ సైడ్ లో ఉన్నాడు, ఏకం లెఫ్ట్ పోయాడు. దొరికిందే తను నా ఇష్టం వచ్చినట్టు పోతాను, ఇష్టం వచ్చినట్టు దొరుకుతుంది. క్యావా అంట మీదకి ఏమంటావు. మనకు కూడా లేట్ అవుతుంది. అంత వాళ్ళతో ఇంత బయట పెట్టుకుంటా పోతే టైం వేస్ట్ అయిపోతుంది. ఆ కర్మ కాడే పోతాడు అని చెప్పి వదిలేసి పోతున్నా. అయినట్టు అనండి నన్ను బండ క్యావా అదేకి రా అంటే వాడు మంచిగా ఆడితే అర్థం కాదు నాకు. దొరుకుతుంది ట్రైన్ లేకపోతే నన్ను తెలిపి మళ్ళీ అడుగు ఏమంటాను. మళ్ళీ ఈ రూట్కి వస్తాయి. నార్మల్ ఉండడానికి హై అవుతుంది. ఇటు వస్తుంది ఈ రూటే కదా వస్తుంది అంత బీపీ. మెట్ల బస్ స్టాప్ ఇపో దాటినామంటే అయిపోతుంది. చలో సూరారం రోడ్ ఓపెన్ చేసిండా బంద్ చేసిండా అర్థం అవుతలేదు. మనం లెఫ్ట్ పోవాలా, బస్సులు అయితే వస్తున్నాయి పోతున్నాయి, లోపల ఓపెన్ ఉందా బంద్ ఉందా అర్థం అవుతలేదు.
బండ్లు అయితే వస్తున్నాయి కానీ భయ రోడ్ ఓపెనే, రోడ్ ఓపెన్ ఉందండి. లేకుంటే మరి దారుణం. ఇప్పుడు చుట్టూ గండి మీద మా సిగ్నల్ పోయి రావాలా. అంతా తిరిగి రావాలా. మొన్నటిదాకా రోడ్డు పందే ఉంది. ఇది ఓపెన్ ఉందేమో, ఓపెన్ లేదనుకున్నా, ఓపెన్ అవుతుంది. ఇట్లా పోతే దగ్గర అనమాట మనకు. అదంతా చుట్టూ తిరిగి రావాలి. కానీ మైసమ్మ సిగ్నల్ పోయి మళ్ళీ ఉల్టా ఇదంతా తిరిగి వచ్చే వరకు టైం అంతా వేస్ట్. టైం వేస్ట్, మెయిన్ కిలోమీటర్లు ఎక్కువ. ఇదైతే దగ్గర. ఇప్పుడు ఛాన్స్ దొరికింది నిలబడి పోయి మనం నిలబడి తెచ్చుకున్నాం. మస్తు దాహం అవుతుంది అప్పటి నుంచి. ఎంతసేపు అవుతుంది దీనిల గురించి చూసి చూసి ఆపుకుందామంట టైం అవుతుంది. మనకేమో వర్కౌట్ అవుతలేదు ఇక్కడ. ఇక సరే అనుకున్నా, పోయేదాం చూద్దాం, దారిలో ఏడన్నా దారి చూద్దాం అనుకున్నా. ఇప్పుడు దొరికింది. ఆపిన కిరాణా షాప్ ఒకటి కనబడ్డది, తీసుకున్నా, బయలుదేరిన. ఆల్మోస్ట్ ఇంకొక 10-15 నిమిషాలు అయితే లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. పొద్దున ఇట్లా నిద్ర వస్తున్నాం. రాత్రి లేట్ అయింది, పొద్దున నిద్రకి ఎక్కువ వస్తుంది. రాత్రి లేట్ అయినా ఇది అయితే మరి దారుణం ఉంటుంది. కొంచెం ఆచి పోవాలి. చిన్నపిల్లలు తిరుగుతుంటారు ఎక్కువ ఇక్కడ. చలో ప్రజెంట్ మనం వచ్చేసి లోడింగ్ పాయింట్ దగ్గర ఉన్నా. ఇదే లోడింగ్ పాయింట్. లేరు నాకేసి రాని టైం పడుతుంది. వా చల్లగా కాలుస్తుంది. ఇంకా మొత్తం చెట్లు. అటు సైడ్ పార్క్ ఉంది ఒకటి. ఈ రోడ్ మధ్యలో ఇంకో రోడ్ ఉంది కదా, ఆ రోడ్ కాకుండా ఒక పక్క దాంట్లో ఒక పార్క్ బాగుంటది. వనం పార్క్ అది ఒక పార్క్ అవుతుంది ఆడ. ఇది ఎప్పుడు వస్తారేమో, టైం కరెక్ట్ 7:10 అవుతుంది. కరెక్ట్ 7:10కి వచ్చిన ఇడికి. అది ఎప్పుడు రావాలా, ఎప్పుడు చూసుకొని ఎప్పుడు లోడ్ వేయాలా, ఎంత టైం పడుతుంది నాకు తెలిసి. మధ్యాహ్నం అయిందనుకో ఇంకా డైరెక్ట్ కీసర్కి వెళ్ళిపోవచ్చు. టీ టైం వరకు కీసర్కి వెళ్ళిపోతే చాలు మనం. టీ టైం తర్వాత ఎట్లనే దింపుతారు. ఎక్కువ డ్రమ్ములు కూడా లేవు నాకు తెలిసి. 20 డ్రమ్ములే ఉంటాయి అనుకుంటున్నాను నేను ఇక్కడ. రెడ్ హ్యాండ్ కాబట్టి ఏం రావు బండ్లు, తక్కువ. ఈ కంపెనీ కూడా చాలా తక్కువ సేఫ్ బండ్లు అయితే. ఆడి దాంట్లో ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ మొత్తం ఒకటి రెండు దాకా కనబడుతుంది ఈ నుంచి ఆడదాకా. ఈ గేట్ బందే ఉంది. లోపల ఇంకో గేట్ ఉంది కదా, అది కూడా బందే ఉంది. 2 గేట్లు బందే ఉంది, ఎవరు లేరు. చలో వాళ్ళు వచ్చినాక లోడింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే వీడియో తీసుకుందాం. చలో సార్ వాళ్ళు కూడా వచ్చారు, వచ్చి ఓపెన్ చేసారు ఇప్పుడు షట్టర్ కూడా. ఒక్క 10 నిమిషాలు ఆగమని చెప్పారు. సరే అని చెప్పిన. అలా మళ్ళీ కూడా రావాలి కదా, టైం పడుతుంది. అట్లా అని చెప్పి సరే అని చెప్తే ఒక్క 10 నిమిషాలు ఆగండి వస్తారని చెప్పిండు. మనకేం పని ఉంది, ఒక డబ్బా కార్డు చేసుకున్నా, వేరే పని ఉంది. డబ్బాతో పని ఉందని చెప్పి పని చేసుకుంటూ కూర్చున్నా నేను. మరి వాళ్ళు ఎప్పుడు రావాలా, ఎప్పుడు లోడ్ అయ్యాలా చూడు. మంచి టైం పడుతుంది వాళ్ళు రానికి. చలో వాళ్ళు తీసినాక లోడింగ్ అయ్యేటప్పుడు చూద్దాం. చలో అమ్మాది అన్న వాళ్ళు కూడా వచ్చిర్రు. బండి కూడా లోడింగ్ పాయింట్ అయితే పెట్టేసారు. లోపల డ్రమ్ములు రెడీ చేస్తారు మనం మళ్ళీ వేయడానికి. డ్రమ్ములు వేసుకొని డైరెక్ట్ కీసర్కి అయితే పోవాలా. ఇప్పుడే పెట్టిన బండి లోడింగ్ అయితే లోపల స్టార్ట్ అయింది. అవి ఏమని అనుకుంటారేమో వీడియో తీస్తే అని చెప్పేసి ఆగిపోయినా. లోపల వినక మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తా, ట్రై చేస్తా కదా, తీస్తా కంపల్సరీ. మనకైతే బండి అయితే లోడ్ అయింది. పేపర్ రావాలి, పేపర్ గురించి ఇప్పుడు వెయిట్ చేయాలన్నమాట. ఎంత టైం పడుతుంది పేపర్ రానికి. ఇంకా మనకు 90 టైం కూడా కాలేదు, 11:10 అవుతుంది. మళ్ళీ ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఎందుకు రిస్క్. కరెక్ట్ 12 గంటలకు బయలుదేరుతా. 12 గంటలకు ఎప్పుడైనా పేపర్ రాని, పేపర్లు వచ్చేంతవరకు ఆగి పేపర్ తీసుకొని 12 గంటలకు కరెక్ట్ 12 గంటలకు బయలుదేరుతాను.
అవుటర్ పంచి పోవాలన్నా లేకుంటే వెనక నుంచి పోవాలన్నా బాగా ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. చలో మనకైతే పేపర్లు అయితే వచ్చినాయి, సీదా కంపెనీకి అయితే వెళ్ళిపోవాలా. వాన మూడం అయితే ఫుల్ ఉంది ఆల్రెడీ, ఇంతసేపు పడ్డది వాన, ఇప్పుడేమో ఫుల్ ఉంది. 9 ఇంకా ఘోరం ఉంది పైన. ఈ నుంచి సీదా అవుటర్ అయితే గండిపేసంగమ్మ పోయి అక్కడ నుంచి అవుటర్ ఎక్కేసి సీదా కంపెనీ పోదాం. అది అన్లోడ్ అవుతుందా లేకుంటే టైం పడుతుందా సుధపాడి పోయి. చల్లగా ఉంది వాతావరణం అంతా, చల్ల నీళ్ళు తాగినా గొంతు. చలో అయిపోయి ఉరికినా కొంచెం పండ్ల దాని పెట్టి టెస్ట్ అయిపోయింది. లేట్ చేయకుండా కంపెనీకి అయితే వెళ్ళిపోదాం. టైం కరెక్ట్ 12:10 అవుతుంది. మనకు నువ్వు టైం కూడా అయిపోయింది. కరెంట్ పోయిందంట పేపర్ల నుంచి, లేట్ వచ్చినాయి పేపర్. మనకు కరెక్ట్ టైంకి వచ్చినాయిలే. 11 గంటలకు పేపర్లు బండి లోడ్ అయింది, గంట పట్టింది పేపర్ రాని. అందుకే మంచిది వెయిట్ చేయకుండా. మామూలుగా ఎట్లా వెయిట్ చేయాలా, వెయిట్ చేసే అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ రోజు మనం ఇట్లా వచ్చినాం కదా, మన సూరారం నుంచి సిగ్నల్ నుంచి రైట్ కొట్టుకొని వచ్చినాం కదా, ఎట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా. ఇట్లా నుంచి సీదా గండి మైసమ్మ పోతుంది రోడ్డు. నాలుగు లెఫ్ట్ కొట్టుకొని ఆర్డర్ అయితే అయిపోతాం, తొందరగా అయిపోతుంది. మొత్తం వాన మోడం ఫుల్ ఉందంట. లోడ్ అంతా ముంగడుకుంది, వేసింది 18 డ్రమ్ములే కానీ లోడ్ అంతా ముంగడికే ఉంది. మామూలుగా ఇంతకుముందు ఇటు నుంచి వచ్చినాము, ఇటు నుంచి రైడ్ తీసుకోవాలా. చుట్టూ పార్క్ ఉంటది కదా, పార్క్ కాడ అనమాట మనకు. ఇంటి ఒకటే రోడ్ చక్కవే, ఆ నుంచి డెడ్ ఎండ్ నుంచి రైట్ తీసుకొని సీదా గండిమైసమ్మ రోడ్డుకి పోతుంది ఇది. మనకి ఈ రోడ్ వచ్చేసి ఇట్లా పోతే మళ్ళా మియాపూర్ పోతుంది. ఈ రోడ్ మియాపూర్ పోతుంది, ఈ రోడ్ ఏమో మళ్ళా మన గండిమైసమ్మ రోడ్డు పోతుంది. 2 రోడ్లు పోతాయి. పోలీసు వాళ్ళు ఎవరు లేరు, లేకుంటే కొంచెం బాగా పోలీసు వాళ్ళు ఉంటారు. రోడ్ కూడా పెద్దగా చేస్తుంది, మొత్తం చెట్లు కొట్టేసారు అంతా. లేకుంటే మొత్తం దగ్గరకు ఉంటది, కష్టం అయిపోతుంది. ఎంత కూడా దగ్గరకు ఉంటది రోడ్ అంతా. అట్టు కుప్పలు కూడా పోసారు, రోడ్ వేస్తారు. ఇది కూడా పెద్దగా, అదే చిన్నగా ఉంటది ఈ రోడ్. గండి మైసమ్మ సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎట్లుంది అంటే ఇరుక్కొని మొత్తం రోడ్డు గుంతలు తవ్వుతారు, మొత్తం ఇరుక్కొని అయిపోయింది పరిస్థితి. ఆ దాటేంత వరకు ఎంత టెన్షన్ అయినా తెలుసా. నేను మొత్తానికైతే దాటుకొని అవుటర్ అయితే ఎక్కినా, ధర నిమ్మలం. ఇట్లా అవుటర్ ఎక్కినా మళ్ళా వాన స్టార్ట్ అయింది. తొందరగా అయితే పోదాం, ఎందుకంటే టైము 12:30 అవుతుంది. లాస్ట్ టైం లోపు వెళ్ళిపోదాం, అంటే తర్వాత 2 గంటల వరకు వినాం అనుకో, మనకు అన్నోడు కూడా వాళ్ళప్పుడు అమాలి వాళ్ళు తినేసి వస్తారు, వెళ్ళిపోరు. సార్ వాళ్ళు కూడా తినేసి వస్తారు. స్టార్టింగ్ ఏమైనా బండి ఉన్నా నెక్స్ట్ బండి మనది 4 గంటల వరకు అయిపోతాడు చూసుకోవాలి. రిటర్న్ లోడ్ ఉందంట, అన్నచే కంపెనీ నుంచి కాదు, బయటది ఉంది. బయటకు అయిపోయినాక ఫోన్ చేయమని చెప్పిన బాబా. సరేలే అని చెప్పిన, చూద్దాం టైం పడుతుందా. తొందరగా బండి ఖాళీ చేసుకొని మా బావకైతే ఫోన్ చేస్తాం. ఇట్లా అవుటర్ ఎక్కినో లేదా వాన పోవడం, లైట్ చినుకులు పడుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి చినుకులు పోవడం, చూడు మరి దారుణం, మొత్తం పోవడమే ఉంది. మనకు అన్లోడ్ అయ్యేటప్పుడు వాన పడకపోతే చాలు, ఎందుకంటే కోట్లిప్తో దింపేది కదా, మనకు కష్టమవుతుంది మళ్ళా. కరెక్ట్ కంపెనీ కాడికి 1:15కి వచ్చిన, 1:15కి వస్తే అప్పటి నుంచి చూసి ఇప్పుడు 3:30 అవుతుంది టైం. ఇప్పుడు కాంట వేసుకొని లోపలికి తీసుకురమ్మన్నాడు. ఇక సరే అని చెప్పిన. ఎంత లేట్ అయిపోయింది తెలుసు. ఇక్కడ మనకి ఇంకొక లోడింగ్ ఉంది, ఇప్పుడు అది అవుతుందా కదా డౌట్ మళ్ళా.
చూద్దాం వీళ్ళు తొందరగా అన్లోడ్ అయితే టెన్షన్ లేదు. కాంట వేసుకొని డైరెక్ట్ వేరే 2 దగ్గర పెట్టాలనుకో బ్యాక్ సైడ్ అక్కడ పెట్టేద్దాం బండి పోయి. చలో మన బండి అయితే అన్లోడ్ అయిపోయి రిసీవ్డ్ కూడా ఇచ్చేసారు అనమాట. మనకు రేపు లాస్ట్ టైం మనకు బ్రేక్ డౌన్ అయింది కదా కంపెనీ, ఆ కంపెనీలో నుంచి లోడింగ్ ఉందంట. బండి మాత్రం నేనే పెట్టేస్తున్నా. కంపెనీ దగ్గర పెట్టేసి మనమైతే బస్సులో పోవాలి. అది ఎదురుగుంది కదా బస్సు, ఆ బస్సులో పోవాలి. నేను అనుకుంటానే ఉన్నది ఏదో ఉంది అలా లోడింగ్ ఉంది అంటే నేను ఎన్నో దూరం అనుకున్నా, కానీ మనకి ఇల్లే ఉంది. వాళ్ళ నాది అన్లోడ్ కాగానే అడిగిన 4 గంటలప్పుడు, అన్న ఇప్పుడు అన్లోడ్ అయింది రమ్మంటావా అంటే, లేదు మాకు ఇక్కడ ఇంకో వేరే బండి లోడ్ అవుతుంది టైం పడుతుంది అని చెప్పిండు. ఇంకా సరేలే అని చెప్పేసిన. ఎప్పుడు రమ్మంటావా అన్న అంటే, పొద్దున 10 గంటల వరకు వచ్చేసి నేను లోడ్ వేసి పంపిస్తాను రిటర్న్ నీకు అంటే, సరే అని చెప్పి. ఇంకా తప్పదు కదా, మళ్ళీ ఈ నుంచి నాచారం పోయి నాచారం నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఎంత డీజిల్ బొక్క, అట్లా అని చెప్పేసి బండిని పెట్టేస్తున్నా. ఇక్కడ పెట్టేసి తాళాలు వేసి తాళాలు సెక్యూరిటీకి ఇచ్చేసి నేను బస్సులో అయితే వెళ్ళిపోతాను. బండి ఆడ పెట్టేసి బస్సు అయితే ఎక్కినాను. ఎక్కి సీదా పార్కింగ్ పోయి మళ్ళీ తెల్లారి ఇదే బస్సులో రావాలి.